ఏలినాటి శని 2026లో ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉండనుంది అంటే శని గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గ్రహం జాతకంపై చాలా ప్రభావం చూపుతుంది. శని గ్రహం వ్యక్తి జాతకంలో శుభ స్థానంలో ఉంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అదే చెడు స్థానంలో ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా శని గ్రహం కర్మల ఆధారంగా దాని ఫలితాలను ఇస్తుంది అంటారు. అందుకే శని ప్రభావం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంటారు. కొన్నిసార్లు శని గ్రహం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. దీనిని ఏలినాటి శని అంటారు. ఒక వ్యక్తి జన్మరాశిలో 12, 1, 2 స్థానాలలో సంచరిస్తుంది. దీని వలన ఆ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే 2026లో 12 రాశుల్లో 3 రాశులపై ఏలినాటి శని ప్రభావం ఉండనుంది. దీని వలన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026లో అర్ధని ప్రభావం కొనసాగుతుంది. దీని వలన కొన్ని రాశుల వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా రాహు కేతు గ్రహాల ప్రత్యేక ప్రభావం కూడా చూపనున్నాయి. కాగా ఈ ఏలినాటి శని ప్రభావం కారణంగా ఏ రాశుల వారు ఎక్కువ ప్రభావితం కానున్నారు? ఏ రాశుల వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ కొనసాగుతోంది. ఇది వీరికి చాలా గడ్డు కాలం అనే చెప్పాలి. ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రాశి వారు 2026లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీనరాశి మీనరాశి వారికి ఏలినాటి శని మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదటి దశ కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడితో సతమతమవుతారు. అంతేకాకుండా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఎంత కష్టపడి పనిచేసినా కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగులు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం లభించదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. అందువలన ఈ రాశి వారు శని దేవుడిని ప్రార్థించడం చాలా మంచిది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. ఈ సమయంలో వీరి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎవరైతే గత కొంతకాలం నుంచి కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా కూడా గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యపరంగా కొంత కలిసొస్తుంది. అయితే ఈ రాశివారు చివరి దశలో చాలా వరకు ఎంత సమయం పాటిస్తే అంత మంచిది.